టీడీపీ జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు మహిళల పట్ల బాధ్యతాయుతంగా సున్నితంగా వ్యవహరించాలని అన్నారు. అంబటి రాంబాబు మహిళపై చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని విమర్శించారు. గుంటూరు నగరంలో మహిళపై జరిగిన ఘటనకు సంబంధించి టీడీపీ వెంటనే స్పందించి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వైసీపీ నాయకులు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూపించి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కులం, మతం, మహిళలు విగ్రహాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడంలో అంబటి రాంబాబు ముందుంటారని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ అదే విధానాన్ని ఆ పార్టీ నాయకులు అనుసరిస్తున్నారని అన్నారు. మహిళల విషయంలో, వాళ్ళ ఆత్మగౌరవం విషయంలో బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు సొసైటీలో ఏ పౌరుడైనా సున్నితంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు అంబటి రాంబాబు ఇక దిగజారడు అనుకున్న ప్రతిసారి దిగజారి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి అర్థమవుతూ ఉంది. మేము చాలా సమన్వయంతో ఉన్నాం, చాలా సహనం వహిస్తూ ఉన్నాం. కానీ అంబటి రాంబాబు రాజకీయాలకి మహిళల ఆత్మగౌరవాన్ని కూడా వాడుకునేటువంటి స్థితికి దిగజారుతూ ఉన్నాడు. దాంట్లో పెద్ద ఆశ్చర్యం కూడా ఏం లేదనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా తన రాజకీయాల కోసం మహిళల్ని వాడుకున్నాడు. తన సొంత జన్మనిచ్చిన తల్లిని నిండు సభలో అవమానించి పంపినటువంటి చరిత్ర కలిగిన జగన్మోహన్ రెడ్డి తన సొంత చెల్లెల్ని, తన కట్టుకున్న చీరని, తన బాడీని అనేక రకాలుగా అవమానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కొఠారీలో పనిచేసేటువంటి ఈ బానిస ఇంతకంటే సంస్కారాన్ని ప్రదర్శిస్తాడని అనుకోవటం కూడా పొరపాటే. ముఖ్యంగా నేను ఈరోజు గుంటూరులో ఏదైతే మొన్న ఒక సంఘటన జరిగిందో, మహిళ పట్ల ఒక వ్యక్తి, కొంతమంది గ్రూపు, వాళ్ళ కుటుంబ సభ్యులు అమానుషంగా వ్యవహరించి ఆమె యొక్క బట్టల్ని చించి వారి మీద, ఆమె మీద, వాళ్ళ కుటుంబం మీద దాడి చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైనటువంటి సంఘటన, చాలా ఆవేదన కలిగించేటువంటి సంఘటన. సభ్య సమాజం తలతో సిగ్గుతోటి తల వంచుకునేటువంటి సంఘటన. దీంట్లో వేరే మాట లేదు. ఆ సంఘటన విషయంలో పోలీస్ వ్యవస్థ, ఉన్నతాధికారులు, మంత్రులు, చివరికి ముఖ్యమంత్రి, అలాగే యువ నాయకులు, మంత్రివర్యులు లోకేష్ గారు కూడా స్పందించి ఈ సంఘటన చాలా దారుణమని, ఇలాంటి సంఘటనల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని, అందరి మీద దోషులు ఎవరైతే ఉన్నారో, తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది.